ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శేషాచల వాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల క్షేత్రం కేవలం భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకునే పుణ్యక్షేత్రం మాత్రమే కాదు. ఈ కొండపై అడుగడుగున అనంతమైన ఆధ్యాత్మిక రహస్యాలు, వేల సంవత్సరాల పురాణ ఇతిహాసాలు, మనుషులను సరికొత్త కోణంలో నడిపించే దివ్య శక్తులు దాగున్నాయి. అలిపిరి మెట్లెక్కిన క్షణం నుండి ప్రారంభమయ్యే ఈ భక్తి ప్రయాణంలో శరీరాన్ని, మనస్సును, ఆత్మను పూర్తిగా ప్రక్షాళన చేసే ఒక పరమ పావనమైన తీర్థం ఉంది. అదే స్వామి పుష్కరిణి. స్వామి పుష్కరిణి నీటితో మనసంతా పవిత్రతాయే. అలిపిరి మెట్ల ప్రయాణం ముగిసి వైకుంఠ గడప చేరింది. పాపాలు హరించే పవిత్ర తీర్థమిది, ప్రాణాలను రక్షించే శ్రీనివాసుని దివ్యధామమిది. ఈరోజు మన ఎపిసోడ్లో సాక్షాత్తు వైకుంఠం నుండి భూలోకానికి దిగి వచ్చిన ఈ దివ్య జలాల రహస్యాలు ఏమిటి, అక్కడ వెలిసిన ప్రాచీన రావి చెట్టు విశేషాలు ఏమిటి, భక్తులు తమ అహంకారాన్ని వదిలేసి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు, ఈ విషయాలన్నిటినీ వివరంగా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఈ పుష్కరిణి అసలు భూమిపై పుట్టింది కాదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నివసించే వైకుంఠంలో ఆయన విహరించే దివ్య జలధార ఇది. కలియుగంలో భూలోకానికి వచ్చే భక్తుల పాపాలను హరించడం కోసం స్వామివారు తన జలక్రీడల నిమిత్తం దీనిని వైకుంఠం నుండి స్వయంగా భూలోకానికి తెప్పించుకున్నాడు అని ప్రతీతి. వరాహ పురాణ ప్రకారం గరుత్మంతుడు స్వయంగా ఈ పుష్కరిణిని వైకుంఠం నుండి తీసుకొచ్చి తిరుమలలో ప్రతిష్ఠించాడు అని చెబుతారు. అందుకే దీనికి స్వామి పుష్కరిణి అనే పేరు స్థిరపడింది. సాధారణ జలాలకు ఈ పుష్కరిణి జలాలకు చాలా తేడా ఉంది. ఇక్కడ స్నానం చేయడం అంటే సాధారణ ఒంటికి నీళ్లు పోసుకోవడం కాదు, సమస్త బ్రహ్మాండంలోని పవిత్రతను మనలోకి ఆహ్వానించడమే. ఇక్కడ నీటిలో మునిగిన ప్రతిసారి పూర్వజన్మల తాలూకు కర్మలు, ఈ జన్మలో చేసిన పాపాలు కరిగిపోతాయని భక్తుల గాఢమైన విశ్వాసం. అందుకే తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు శ్రీవారి దర్శనానికి మునుపు ఈ పుష్కరిణిలో కనీసం కాళ్ళు కడుక్కోవడం, వీలైతే పవిత్ర స్నానం ఆచరించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. స్వామి పుష్కరిణి నీటితో మనసంతా పవిత్రతాయే. ఈ పుష్కరిణి మహిమ కేవలం ఒక జలంతోనే ఆగిపోదు. హిందూ పురాణాల ప్రకారం ముల్లోకాల్లోని సమస్త పుణ్య నదులు, తీర్థాలు సూక్ష్మ రూపంలో ఈ పుష్కరిణిలోనే నివసిస్తాయి అని భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రత్యేకించి ప్రతి సంవత్సరంలో ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ద్వాదశి నాడు సకల కోటి తీర్థాలు భూమిపైకి వచ్చి ఈ స్వామివారి పుష్కరిణిలో ప్రవహిస్తాయి అని శాస్త్రవచనం. ఈ పుష్కరిణి ఒడ్డునే నిలబడి ఉన్న ఆ ప్రాచీన రావి చెట్టును గమనించారా? దీని వెనుక అద్భుతమైన ఆధ్యాత్మిక చరిత్ర కూడా ఉంది. శ్రీ మహావిష్ణువు తిరుమల కొండపైకి వేంచేసిన తొలి రోజుల్లో ఈ పుష్కరిణి సమీపంలో ఉన్న ఒక పుట్ట వద్ద రావి మరియు చింత చెట్ల నీడన విశ్రాంతి తీసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. హిందూ ధర్మం ప్రకారం
రావి చెట్టులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు సూక్ష్మ రూపంలో కొలువై ఉంటారు. పూర్వం మునులు, ఋషులు ఈ చెట్ల నీడనే తపస్సు ఆచరించేవారట. ఈ ప్రాచీన వృక్షం యొక్క వేర్లు నేరుగా పుష్కరిణిలోకి పవిత్ర జలాలను తాగుతూ ఉండడం వల్ల ఇక్కడి గాలిలో ఒక అద్భుతమైన దివ్య శక్తి, ప్రాణశక్తి ఉంటుంది. ఇక్కడ కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేస్తే చాలు, మనస్సులోని అశాంతి క్షణాల్లో మాయమై అద్భుతమైన మానసిక ప్రశాంతత కలుగుతుంది అని భక్తుల ప్రగాఢ నమ్మకం. శ్రీనివాస గోవింద ఆదిశేషుని ఫణాలపై వెలసిన దివ్యపురమురాలి పిరిమెట్లెక్కితే అలసట తీరునురా గోవింద నామంతో. స్వామి పుష్కరిణిలో పవిత్ర స్నానం చేసి శరీరాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత భక్తులు తరించే మరో అత్యంత కీలకమైన ఘట్టం తలనీలాలు సమర్పించడం. అసలు మనిషికి తన రూపంపై, సౌందర్యంపై, ముఖ్యంగా తన జుట్టుపై సహజంగానే మమకారం, గర్వం ఉంటాయి. నేను అందంగా ఉన్నాను అనే అహంకారం ప్రతి ఒక్కరిలోనూ ఎంతో కొంత ఉంటుంది. భగవంతుడి సన్నిధికి వెళ్లే ముందు ఆ అహంకారాన్ని, భౌతిక బంధాలను అక్కడే వదిలేసి నిరాడంబరంగా శరణాగతి పొందడానికి తలనీలాలు సమర్పించడం ఒక సంకేతం. అంటే నా సర్వస్వం నీకే అంకితం స్వామి అని చెప్పే మూల సూత్రం ఇది. తలనీలాల త్యాగంతో అహంకారం కరిగిపోయే. ఈ ఆచారం వెనుక ఒక అద్భుతమైన పౌరాణిక గాథ కూడా ఉంది. శ్రీవారు తిరుమలకు వేంచేసిన కొత్తలో ఒకసారి వేటాడుతూ అడవిలో గాయపడతారు. ఆ సమయంలో నీలాదేవి అనే గంధర్వ రాకుమారి తన తలలోని జుట్టులోని కొంత భాగం కత్తిరించి స్వామివారి గాయంపై ఉంచి దానిని నయం చేస్తుంది. తన కోసం అంతటి త్యాగం చేసిన నీలాదేవిని శ్రీవారు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. భక్తులు ఎవరైతే తిరుమలకు వచ్చి తమ నీలాలు తనకు సమర్పిస్తారో ఆ పుణ్యం నీలాదేవికి చెందుతుంది అని, వారి కోరికలు నెరవేరుతాయి అని శ్రీవారు వరం ఇస్తారు. అప్పుడు నాటి నుండి నేటి వరకు ఈ ఆచారం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. పుష్కరిణిలో స్నానం చేసి తలనీలాలు సమర్పించడం ద్వారా భక్తుడు తనలోని అరిషడ్వర్గాలను, అపవిత్రతను పూర్తిగా వదిలేసి ఒక నూతన జన్మ ఎత్తినంత పవిత్రమైన అనుభూతి పొందుతాడు అని ఇక్కడ భక్తుల విశ్వాసం. తలనీలాలు అంటే అహంకార త్యాగం, పుష్కరిణి స్నానం అంటే పాప ప్రక్షాళన. దర్శన వేళాయేను గుండెలు నిండెను ఓం నమో వెంకటేశాయ. ఈ పుష్కరిణికి నలువైపులా నిర్మించిన రంగురంగుల రాతి మెట్లు కేవలం నీటిలోకి దిగడానికి మాత్రమే కాదు, అవి మనిషి జీవిత ప్రయాణానికి ప్రతీకలు. అలిపిరి మెట్లు ఎలాగైతే భక్తుడి శరీరాన్ని కఠిన పరీక్షకు గురిచేసి గమ్యానికి చేర్చుతాయో, ఈ పుష్కరిణి మెట్లు దిగి నీటిలోకి అడుగుపెట్టే ప్రతి క్షణం భక్తుడిలోని అహంకారం, మాలిన్యాలు ఒక్కో మెట్టు దిగుతూ ఉంటే కరిగిపోతాయి అని భక్తుల విశ్వాసం. ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. నీ నామమే మా బలమయ్యా నీ సన్నిధే మా గమ్యమయ్యా. పుష్కరిణికి వాయువ్య దిశలో ఉన్న మెట్ల మార్గం గుండా వెళ్తే మనం ఆది వరాహ స్వామి సన్నిధిని చేరుకుంటాం. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు ముందుగా
వరాహస్వామిని దర్శించుకోవాలనే నియమం వెనుక ఉన్న అంతరార్థం కూడా ఇదే. తిరుమల అనగానే మనం కేవలం శ్రీవారి దర్శనమే గుర్తుకు వస్తుంది. కానీ ఆ దర్శనానికి అర్హులుగా మనల్ని మనమే మలుచుకునేది ఈ స్వామివారి పుష్కరిణి తీర్థంలోనే, ఆ రావి చెట్టు నీడలో లభించే ప్రశాంతతలోనూ. తిరుమల అనగానే మనకు కేవలం శ్రీవారి దర్శనం మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ ఆ దర్శనానికి అర్హులుగా మనల్ని మనం మలుచుకునేది ఈ స్వామి పుష్కరిణి తీర్థంలోనే, ఆ రావి చెట్టు నీడలో లభించే ప్రశాంతతలోనూ, తలనీలాలు సమర్పించడంలో దాగున్న ఆత్మ త్యాగంలోనూ ఉన్న ఆనందం వేరు. శరీరం అలసిపోయినా మనస్సు కరిగిపోయి పరమాత్మ పాదాల చెంత చేరే ఈ దివ్య యాత్ర ఇలానే కొనసాగుతుంది. ఓం నమో వెంకటేశ. ఈ నీటిని చూస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనం చేయాలనే ఆతృత కూడా ఇంకా పెరిగింది. స్వామి పుష్కరిణి పరిసరాలు తిరుమలలో అత్యంత ప్రశాంత ప్రదేశాల్లో ఒకటిగా అనేక మంది యాత్రికులు భావిస్తారు. తలనీలాలు సమర్పించడం అంటే మనలోని అహంకారాన్ని వదిలించుకోవడం. స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం అంటే మన మనసులోని మాలిన్యాన్ని కడుక్కోవడం. ఈ రెండు పూర్తి అయిన తర్వాతే ఒక యాత్రికుడు నిజమైన భక్తుడిగా మారుతాడు. శరీరాన్ని శుభ్రం చేసుకొని మనసుని తేలికపరుచుకొని ఆ స్వామి దర్శనానికి సిద్ధమవుతాడు. ఓం నమో వెంకటేశాయ. ఏడు కొండలు పిలుస్తోంది సిరీస్ను చూడడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.